పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలకు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారితో ఉన్నాము. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 క్రాష్ అయింది. అంటే అంటే దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జరగకూడదని జరిగింది. అసలు మనం కళ్ళలో కూడా ఊహించాం. హృదయ విదారకమైన సంఘటన. అలాంటి సంఘటనలు జరగకూడదని మనం కోరుకుంటాం, కానీ ఇవాళ చాలా బాధగా ఉంది. అలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి ఊహించలేము. ఇవాళ జీర్ణించుకోలేని పరిస్థితి. ఇవాళ ఆ కుటుంబాలకు, ముఖ్యంగా ఫ్యామిలీస్ ఆఫ్ ద డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ ఇంకా మోసం చేస్తుందని విమర్శిస్తున్నారు కొంతమంది నాయకులు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు మోసగాళ్ళని మమ్మల్ని మోసం చేస్తున్నారు అంటారు. 42% రిజర్వేషన్లు చట్టం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఉదాహరణకు తమిళనాడులో ఏ విధంగా అయితే అమలు చేసినారో ఆ విధంగానే అమలు చేయమని మేము అంటున్నాం. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాలి కదా. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు కులగణన చేసినరా? ఇప్పటివరకు చేయలే. రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేయడం వల్లనే వీళ్ళ కులగణన ఒప్పుకున్నారు. మరి నేను అదే అడుగుతూ, వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు ఇన్ని రోజులు మోసం చేసినారు, ఇప్పుడు కూడా మోసం చేయబోతున్నారు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా. మేము చేసినాం, చట్టం చేసినాం, పంపించినాం. ఇప్పుడు బాధ్యత వాళ్ళు. ముఖ్యమంత్రిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? కేటీఆర్ లాంటి అసలు అలాంటి వ్యక్తులు ఈ రాజకీయాలు ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఆ భాష ఏంటిది? ఆ వాడకం, ఆ భాష ఎలాంటి భాష వాడుతున్నాడు? ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినాడు. సహనం అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి. ఇవాళ అధికారం కోల్పోగానే నీ ఇష్టం ఉన్నటువంటి అధికారం కోల్పోతే అన్నీ కోల్పోయినట్టు నువ్వు ప్రవర్తిస్తుంటే అది మంచిది కాదు. ఈ సమాజానికి కూడా మంచిది కాదు. నువ్వు ఇవాళ కేటీఆర్కి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, నువ్వు మారు, ఒక స్టేట్స్మెన్గా మారు. అధికారం అనేది ఇప్పుడు శాశ్వతం కాదు. ఇలా నీకు అధికారం కోల్పోగానే అన్నీ కోల్పోయినట్టు నువ్వు ప్రవర్తించకు. ప్రజల కోసం పనిచేయి. నీ భాష ఒక ముఖ్యమంత్రి పైన, ఒక ముఖ్యమంత్రి గారిని అలాగా విమర్శ, అట్లీస్ట్ యూ రెస్పెక్ట్ ద చైర్. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక మాజీ మంత్రివి, నీకంటూ ఒక బాధ్యతలు ఉన్నాయి. ఇవాళ బాధ్యతాయుతంగా ఉండాలి. నువ్వు అలా మాట్లాడితే సమాజం ఏమనుకుంటుంది? ఇంకా సమాజం నేను ఫాలో కావాలనుకుంటున్నావా ఏంటిది? సో అందుకే భాష మార్చుకో, నీ నాలుకని కంట్రోల్ చేసుకో అని చెప్పేసి ఇవాళ కేసీఆర్కి ఏది హెచ్చరిస్తున్నా, వీలైతే సవరించుకో అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైనాయి, అందుకే సిబిఐ ఎంక్వైరీ చేపించట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు విషయం పైన అని విమర్శలు చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇదే ప్రధానమంత్రి మోడీ ఏమన్నాడు? కాళేశ్వరం ఏటీఎంగా మారింది కేసీఆర్కి అని అన్నాడు. వాళ్ళ ప్రభుత్వమే ఇప్పుడుంది, వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు ఉండే. మరి కేంద్రమే కదా చేయాల్సింది. సిబిఐ ఎంక్వైరీలు కేంద్రమే చేయాలి, ఈడీ ఎంక్వైరీలు కేంద్రమే చేయాలి, అన్నీ కూడా కేంద్రమే చేయాలి కదా. వాళ్ళ చేతిలోనే ఉంది కదా. వాళ్ళు విమర్శిస్తే ఏం లాభం?